నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, రామ్ చరణ్ గారు ఉపాసనకి సంబంధించి చిరంజీవి గారి ఇంట్లో బుడి బుడి అడుగులు వేస్తూ ఎవరు తిరుగుతారా, ఎప్పుడు తిరుగుతారా అని చాలా సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఎక్కడున్నా సరే మీరు తండ్రి ఎప్పుడవుతారు, మీరు తల్లి ఎప్పుడవుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సో ఒక టైంలో వాళ్ళు అసహనానికి గురైనప్పటికీ ఎట్టకేలకు ఒక శుభవార్తనైతే ఇచ్చారు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, ఉపాసన గారు ఆల్రెడీ అపోలో హాస్పిటల్స్ కి అధినేతగా ఉన్నారు. సో ఆ చక్రం అంతా ఉపాసన గారి చేతుల్లోనే ఉంది. అయినప్పటికీ సో తన డెలివరీ టైంకి రామ్ చరణ్ గారికి ఫ్యాన్ ఒక ఆమె ఉన్నారంట, డాక్టర్, లైక్ విదేశాలలో. ఆమెను తీసుకొస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అంటే అపోలో డాక్టర్స్ ఆమెకి డెలివరీ అయ్యారా? అదేం కాదు, అపోలో డాక్టర్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉంది, బాగానే ఉంది. ఇది ఈయన అమెరికా వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ ఛానల్లో ఆయన ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ ఆయనేమో అనితర సాధ్యమైనటువంటి అవార్డులు స్వీకరించాక ఒక లేడీ పరిచయం అయిందన్నమాట, ఫ్యాన్ అయింది. నేను మీ ఫ్యాన్ అని చెప్పుకుందన్నమాట. ఏమిటి తను నా ఫ్యాన్ అంటుందంటే, ఆవిడ మగధీర నుంచి సినిమాలు చూస్తుంది, రామ్ చరణ్ బాగా లైక్ చేస్తుందన్నమాట. అప్పుడు మొత్తం ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకున్నప్పుడు తను అనుకోకుండా ఉపాసన గురించి చెప్పాడు, సీజ్ క్యారింగ్ అని. అయితే ఆవిడ ఎక్స్పర్ట్ అట, మెటర్నిటీ ఎక్స్పర్ట్ అట. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ కమ్, నేను చూస్తాను, ఆ హ్యాపీలో నేను కూడా షేర్ చేసుకుంటానని ఆవిడ చెప్పిందట. అది చాలా 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 అంటే అభిమానానికి హద్దులు లేకుండా, బట్ తను నువ్వేమి చేయొద్దు, నేను వస్తాను, నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని ఇండియా వస్తా, వచ్చి అక్కడ ఐ విల్ సీ దట్ షుడ్ బి డన్ వెరీ సేఫ్టీ వే, తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పేసరికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నమాట. ఆయన ఊహించింది కదా, అది ఆయన ఊహించలేదు అమెరికా నుంచి వస్తారు ఇక్కడ చేస్తారని చెప్పి. అంటే ఎక్కడ ఎక్స్పర్టైజ్ లేదని కాదు, అక్కడ తానంతట తాను ఒక అభిమానిగా రావడం, ఇక్కడ ఈ సంతోషాన్ని చూడడం అన్నది, ఈ మూమెంట్ నేను కూడా షేర్ చేసుకుంటా అని చెప్పింది విశేషం. అలాగే చిరంజీవి గారి కుటుంబంలో ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ కుటుంబంలో పెద్ద జమీందారీ వ్యవస్థ అయినప్పుడు కూడా ఏదో 12 బిడ్డ పుట్టినట్టయితే కదా ఆనందం, లేకపోతే ఆనందం ఏముంటుందమ్మా. అప్పుడు ఏదో ఆ సురేఖ ఉందంటే తనకి బిడ్డలు పుట్టారు, కానీ కోడలు వచ్చిన తర్వాత బిడ్డలు పుట్టలేదు కదా, అది కొంచెం బాగా వెడితిగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అందరూ కొన్నంత ఆనందంతో ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాలో త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్కి అవార్డులు రావడం, ఫారినర్స్ లైక్ చేయడం, ఆయన స్పెషల్గా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా మంచి సుగుణాలు, మంచి శుభ సంకేతాలు. ఇప్పుడు వచ్చే డాక్టర్ మన ఇండియా ఆమెనా? ఇండియా అమెరికాలో ఉన్నాం, ఫారినర్. ఆవిడ వస్తుందన్నమాట. అంటే ఇలాగ అభిమానాలతో వస్తుంది అంతే, వేరే కారణం ఏం కాదు. రామ్ చరణ్ అంటే చాలా వేరే పిచ్చి, అందుకోసం వస్తుంది ఆవిడ. వచ్చి పురుడు పోస్తానని చెప్పింది. ఇప్పుడు అపోలో హాస్పిటల్ అంతా మరి ఉపాసన గారి ఇదిలోనే ఉన్నప్పుడు, సో డెలివరీ క్రెడిట్స్ వేరే ఫారినర్ కి ఎవరికైనా ఇస్తే బాగోదేమో. సో వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు ఇస్తే, డాక్టర్స్ వేస్తే ఆ క్రెడిట్ అంతా మరి అపోలోకే కదా. అలా కాదు, క్రెడిట్ అంటే ఒక్క డాక్టర్ చేయరు, వీళ్ళు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అటెండ్ అవుతారు. సహజంగా ఇప్పుడు డెలివరీకి కానీ ఏదైనా ఆపరేషన్కి కానీ ఒక్కరితో అది చేయరు. బట్ మెయిన్ డాక్టర్స్కే కదా పేరంతా వెళ్ళిపోద్ది. అవునమ్మా, మీ డాక్టర్స్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అన్నమాట. ఆవిడ ఉంటుంది, వీళ్ళు ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా అందరూ వాళ్ళ బ్రెయిన్లో అక్కడ ఆపరేట్ చేస్తారన్నమాట, ఒకరు కాదు. ఈ వీళ్ళకి స్ఫురించిపోతే ఇంకొకరికి స్ఫురిస్తుంది, అంతేగాని వాళ్ళిద్దరికి కాదు ఇంకొకరికి ఐడియా వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ చాలా అవసరమైతే చేతులతో తీసేస్తారు. అంటే అక్కడ అంత ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. కనుక ఏమో ఇక్కడ ఎవరు చేశారా ఎవరు చేయలేదని కాకుండా అందరూ కలిసి ఆ తల్లి బిడ్డల్ని కాపాడడం అన్నది మన ప్రధానం. అది సో ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఎప్పుడైతే అవార్డు తీసుకున్నారో, రైట్, అక్కడ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారో, ఆయన నలుగురికి కాస్త 10 మందికి కాస్త 100,000 మందికి తెలిసిపోయినట్టు అయిపోయారు ఫారెన్ లో, ఇక్కడ కాదు. అవునవును, రైట్. అవునవును. సో ఏం చెప్తారు? తర్వాత ఆయన రామ్ చరణ్లో ఉన్నది
మంచి గుణం ఉందమ్మా. బాగా రెసిప్రొకేటివ్గా ఉంటారన్నమాట. మీరు ఎంత గౌరవం ఇస్తారో దానికి 10 ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రామ్ చరణ్ ఆ గౌరవం ఇవ్వడం చాలామంది చెప్పుకుంటారన్నమాట. ఇప్పుడు ఎవరైనా వెళ్ళినట్టయితే ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు ఏంటి ఆయన కలుసుకో అంటారన్నమాట. అది అలా కాదు. ఎవరుతో ఆయన సంభాషించినప్పుడు కూడా తను తగ్గే మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అది రామ్ చరణ్లో ఉన్న గొప్ప విశేషం. అది సో ఉపాసన గారికి ఈ విషయం తెలియగానే ఆమె హ్యాపీ అని అనుకున్నారా, లేకపోతే అపోలో వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటుంటారు? ఫ్యాన్ అంటే రామ్ చరణ్ కదా, ఉపాసన గారికి ఎక్కడో అనిపించచ్చు కదా. అవునవును. అంటే ఇక్కడ రామ్ చరణ్ తాలూకు మెంటాలిటీ ఎలాగుంటుందంటే, అంటే ఉపాసన విషయంలో తను పంచ ప్రాణాలుగా ఉంటాడు. ఆవిడ మాట ఇది కాదన్నాడు. దానికి కారణం ఒకటి చెప్తాడు. వాళ్ళ నాన్నగారు సురేఖ మాట ఇది ఎలాగ కాదన్నాడు, తను కూడా భార్య మాట ఎలా కాదన్నాడు. తర్వాత భార్యని పంచ ప్రాణాలుగా చూసుకుంటాడనమాట. అందుకే ఉపాసన కూడా ఇన్ని వేల కోట్ల ఉన్నప్పుడు కూడా అన్ని వేల కోట్లు ఒక పక్క, నా భర్త ఒక పక్క, అంటే నా భర్తే గొప్పని చెప్పుకునే స్థితిలో ఉంచాడు ఆవిడ్ని. అది ఆయనలో ఉన్న విశేషం. ఓకే. సో ఇప్పుడు మరి చిరంజీవి గారు లేకపోతే సురేఖ గారు, రైట్, వీళ్ళ స్పందన ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది? ఆ చిరంజీవి స్పందన ఏముంది, ఏనాడో గొప్ప చిరంజీవి స్పందన అంటే ఆ స్పందన నేను చెప్తాను వినండి. చిరంజీవి ఒక 150 సినిమాల్లో యాక్ట్ చేసినంత వరకు కూడా తన సినిమా ఖర్చు ఇన్ని వందల కోట్లు అవ్వలేదు కదా. ఆ సినిమా 100 కోట్లు తప్ప 100 కోట్లు మించలేదు కదా. చిరంజీవి కంటే ముందు రామ్ చరణే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఒకటి. చిరంజీవి కంటే ముందు రామ్ చరణ్ 30వ సినిమా వచ్చేసరికి ఆల్ ఓవర్ వరల్డ్ స్టార్ అయిపోయాడు 2. చిరంజీవి కంటే త్రిపురలో రామ్ చరణ్ గోల్డెన్ స్టాచ్యూ అది అందుకున్నాడు 3. అంతే కదా. తర్వాత రామ్ చరణే ఆ గుడ్ మార్నింగ్, తర్వాత ఏంటంటే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళ తరఫున ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఇవన్నీ చిరంజీవికి దక్కనివి దక్కే కదా. ఏ తండ్రికైనా తండ్రిని మించిన కొడుకు కావాలని చూసుకుంటారు. తనకంటే ఎత్తుకి, అంటే ప్రతిష్టలో తనకంటే ఎత్తుకు ఎదిగే కొడుకుని చూసి వాళ్ళు సంబరపడతారు. ఇప్పుడు ఆ పరిస్థితే మన చిరంజీవి గారు అన్నమాట. తలెత్తుకొని చూసి సగర్వంగా ఫీల్ అయ్యే కొడుకు రామ్ చరణ్. అందువల్ల డెఫినెట్గా చిరంజీవి, సురేఖలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాదంటే సురేఖకి అమ్మ కూచి, రామ్ చరణ్తో మన పవన్ కళ్యాణ్ అంతే. వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూసుకుంది ఆవిడ. మహా అదృష్టవంతురాలు. ఒక విధంగా చెప్పాలంటే సురేఖ చాలా అదృష్టవంతురాలు. ఒక గొప్ప మరిది, అంటే కొడుకు లాంటి మరిదికి మంచి లైఫ్ ఇచ్చింది, సొంత కొడుక్కి మంచి లైఫ్ ఇచ్చింది. అంత అంటే మీ పెంపకంలో పెరిగిన కొడుకు గొప్పవాడయ్యాడంటే అంత మించిన తృప్తి ఉంటుందమ్మా. ఆ తృప్తి చిరంజీవికి ఉంది, సురేఖమ్మకి ఉంది మాట. సో ఏదేమైనా రామ్ చరణ్ గారు, ఉపాసన ఎవరైతే బిడ్డకి జన్మనివ్వబోతున్నారో, సో ఫారెన్ నుంచి రాబోతున్నారు, అందరూ హ్యాపీగా కూడా ఉన్నారు కాబట్టి సో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా మంచి జరుగుతుంది. మంచి అన్నీ మంచి సూచికలే కనుక చాలా మంచి జరగాలని మనం విశ్వసిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.